ప్రభునందు ప్రియులరా, అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అపోస్తుల కార్యములు ఆ పుస్తకం, దాని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఏంటో, అదే సమయంలో దాని గురించినటువంటి పరిచయం అనేది గత వారాలలో మనం మాట్లాడుకుంది. అలానే మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. మొదటి అధ్యాయానికి టైటిల్గా యేసుక్రీస్తు ఆరోహణం అని టైటిల్ ఇచ్చాము. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ఆరోహణం అవటం, చివరికి వెళ్ళేటప్పటికీ యూదా ప్లేస్లో లేదా యూదా స్థానంలో 12వ అపోస్తలుని ఎంచుకోవటం అనేది మొదటి అధ్యాయంలో మనకు కనిపించే రెండు ప్రధానమైన విషయాలు. ఈ రెండింటిని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక రెండవ అధ్యాయాన్ని గురించి గత వారమే మనం చెప్పుకున్నాం. రెండవ అధ్యాయము అనగానే సంఘ స్థాపనకు సంబంధించిన విషయం అనేది చాలా ప్రధానమైనదిగా ఆ అధ్యాయంలో మనం చూసేది. పేతురు గారి ద్వారా ప్రారంభమైంది. పేతురు గారికే ఎందుకు అవకాశం ఇచ్చారు, లేదా పేతురు గారి ఆ 11 మందితో లేచి ఆయన ఎందుకు మాట్లాడాడు, ఆయన ప్రసంగం ద్వారానే 3000 మంది ఎందుకు సంఘంలోనికి చేర్చబడ్డారు లేదా సంఘముగా మారారు అనే విషయానికి యేసు ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం, యేసు ప్రభు ఆయనకి చేసినటువంటి ప్రామిస్, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను అని పేతురుకిచ్చిన మాట చొప్పున పెంతెకోస్తు పండుగ, పెంతెకోస్తు అనేది అది సంఘం పేరు కాదు అని, అది ఒక పండుగ పేరు అని, యూదులు ఆచరించే ప్రధానమైనటువంటి పండుగలలో ఇది ఒక పండుగ, పెంటకోస్ట్ అంటారు అని, అంటే 50వ రోజు వచ్చే పండుగ అని అర్థం. దీన్ని 7 వారాల పండుగ అన్నారు, కోతకాలపు పండుగ అన్నారు. పస్కా పండుగ తర్వాత సరిగ్గా 50వ రోజు జరుపుకునేటువంటి పండుగ ఈ పెంతెకోస్తు పండుగ. ఆ రోజు పరిశుద్ధాత్మని రాక, అపోస్తలులపైకి అపోస్తలులు పరిశుద్ధాత్మను వారు పొందుకోవటం, అన్య భాషల్లో మాట్లాడటం, పేతురు గారు నిలుచొని వేలాది మంది ఆ శబ్దం విని రాగా వారికైనా యేసుక్రీస్తుని గురించి ప్రకటించటం, ఫలితంగా 3000 మంది అపోస్తుల దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏం చేయమంటారు అడిగినందుకు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివారు యేసునామమున బాప్తిస్మం పొందండి అని పేతురు గారు చెప్పగా వారు బాప్తిస్మం పొందారు. పరిశుద్ధాత్మను వరముగా పొందుకున్నారు. అలా విశ్వసించినటువంటి ఆ 3000 మందితో మీరిక ఈ మూర్ఖుల ఈ తరానికి మీరు వేరైపోండి అని చెప్పటం, వారంతా అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచులో, ప్రార్థన చేయట్లో ఎడతెగకుండా ఉండటం, వారు కలిగినవన్నీ కూడా చరస్థిరాస్తులన్నీ కూడా అమ్మి తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి అంతా సమముగా పంచుకున్నారు, ఉంచుకున్నారు ధనాన్ని అని. ఈ విషయాలన్నీ కూడా 2వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్న ప్రధానమైనటువంటి సంగతులు. 2వ అధ్యాయం అయిపోయింది. ఈరోజు మనం 3వ అధ్యాయాన్ని మనం మాట్లాడుకోవాలి. 3వ అధ్యాయం అనేది 2వ అధ్యాయానికి కొనసాగింపు. ఏదేనంతే, 3వ అధ్యాయము 2వ అధ్యాయానికి కొనసాగింపు. అక్కడ రక్షణ పొందిన వారిని అనుదినము ఆయన వారితో చేర్చుచుండెను అని ఒక మాటతో ముగించేశాడు కదా 2వ అధ్యాయం. అదే కదా, మీరు 2వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని 47వ వచనంలో, అంటే చివరి వచనంలో 2వ మాట అన్నమాట. ప్రభువు
రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అనే మాట మనం చదువుతున్నాం కదా. అంటే ఇది ఆ 3,000 మందితో ఆగలేదు. 3,000 మందితో ఆగలేదు. 3,000 మంది ఒక్కసారిగా వచ్చారు. ఆ తర్వాత రోజు వీళ్ళంతా కూడా కూడుకుంటున్నారు, వాక్య ప్రకటన జరుగుతుంది, వింటున్నారు. విన్నవారు మారుమనసు పొందుతున్నారు, మారుమనసు పొందిన వారికి బాప్తిస్మాలు ఇస్తున్నారు, రక్షణలోనికి వస్తున్నారు. అలా రోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో బాప్తిసం పొందిన వారందరినీ ఆ 3,000 మందికి ఆ దేవుడు ఏం చేస్తున్నాడు, వారితో కలిపేస్తున్నాడు. ఇది ఇక్కడ జరుగుతుంది. దీంతో పాటు జరుగుతున్నటువంటి మరొకటి ఏంటంటే 43వ వచనంలో మరియు అనేక మహత్కార్యములను, ఆ పదం చూడండి, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను అన్నాడు. అంటే అనేకమైనటువంటి ఆ సూచక్రియలు, మహత్కార్యాలు అపోస్తలుల ద్వారా జరుగుతున్నాయి. ఇలా జరిగినటువంటి సూచక్రియలు, మహత్కార్యాలలో ఒక సూచక్రియ లేదా ఒక మహత్కార్యాన్ని 3వ అధ్యాయంలో లూకా గారు మాట్లాడుతున్నారు. ఆ ఒకటి జరిగింది అన్నది ఆయన చెప్పడం ఆయన ఉద్దేశం కాదు. ఏ విషయం వలన అక్కడ ఒక సంఘటన జరిగిందో దాన్ని బేస్ చేసుకొని వాటిని మాత్రమే గ్రంథకర్త రాస్తుంటాడు. ఇప్పుడు చాలామంది స్వస్థత పడ్డారు, లేదా చాలామందికి మేలు జరిగాయి, కానీ ఒక ఇన్సిడెంట్ని మాత్రమే రాస్తున్నాడు అని అంటే ఆయన ఈ ఇన్సిడెంట్ వెనకాల ఏదో జరిగింది కాబట్టి ఆ జరిగినటువంటి దాన్ని మనకు చెప్పడానికి, అది ఏ సందర్భంలో జరిగిందో లేదా ఏ అద్భుతం జరిగినప్పుడు ఆ సంఘటన జరిగిందో అన్న విషయం పాఠకులకు తెలియాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక సంఘటన 3వ అధ్యాయంలో మాట్లాడబోతున్నాడు. సరే, మనం ముందుకెళ్తుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 3వ అధ్యాయం చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పేతురు యోహానులు ప్రార్థనా కాలము అన్నాడు. యూదులకు రోజుకు 3 మార్లు ప్రార్థన చేసుకునేటువంటి ఒక అలవాటు వారిలో మనం చూస్తుంటాం. దానియేలు గారు కూడా ఆయన యూదుడు కనుక బబులోనులో ఉన్నప్పుడు రోజుకు 3 మారు ప్రార్థన చేసుకునేవాడు. ఆ ప్రార్థన ఆయన చేసుకోకుండా చెయ్యాలి అని ఆ ప్రార్థనతోనే ఆయన్ను నేరస్తుడిగా ఇరికించి ఆ సింహపు బోనులో వేసి చంపించాలని కుట్రదారులైన వారు ప్లాన్ చేశారనేది మనకు తెలుసు కదా. అయినా ఆయన ప్రార్థన చేసుకోవటం మానుకోలేదు. 3 మార్లు రోజు గదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు తిరిగి ఆ కిటికీలు ఓపెన్ చేసి ప్రార్థన చేసుకునేవాడు అని మనం చూస్తుంటాం. మన 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 మధ్యలో ఉన్న ఇస్లాం సోదరులు కూడా మీరు చూడండి, వారు కూడా నమాజ్ చేసేటప్పుడు చూడండి, ఆ మసీదులో నుంచి ఎప్పుడైతే ఆ శబ్దం వాళ్ళు ఎప్పుడైతే పలుకుతుంటారో ఆ మాటలు, ఒక టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు షాప్లో ఉన్నా ఇళ్ళల్లో ఉన్నా అటెన్షన్ అయిపోతారు. ఇక్కడ మాట్లాడుతున్నది కూడా ఏంటంటే ఆయన 3 గంటలప్పుడు, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానులు. ఈ పేతురు యోహానుల గురించి మీకు తెలుసు. పేతురు యోహానులు అనేవారు చాలా కాలంగా పరిచయస్తులు ఒకరికొకరు. ఎక్కడి నుంచి పరిచయం అంటే మనకు వ్యాపారములు ఇద్దరు భాగస్వాములుగా ఉన్నట్టు కనబడతారు. యేసుప్రభు వారిని పిలిచినప్పుడు కూడా పేతురు గారు వలేశాడు, విస్తారమైన చేపలు పడతాయి. అప్పుడు పక్కనే ఉన్నటువంటి యోహాను గారిని పిలుస్తాడు, ఇద్దరు వచ్చి దాన్ని లాగుతారు. అక్కడి నుంచే వారి మధ్య ఒక పరిచయం ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. పేతురు గారికి యోహాను గారికి వారు జాలర్లుగా ఉన్నప్పటి నుంచే వారి మధ్య ఒక పరిచయం అనేది ఉంది. అది మీరు మర్చిపోకండి. లోక 5లో ఉంటుంది విషయం. ఇక రెండో విషయం చూస్తే, యేసుప్రభు మరణానికి ముందు పస్కా ఆచరించేటప్పుడు కూడా ఆ పస్కా సిద్ధపాటు విషయంలో కూడా వీరిద్దరికే బాధ్యతలు అప్పచెప్పాడు. ఇది లోక 22లో ఉంటుంది, తర్వాత చదువుకోవచ్చు. అంటే పస్కాను ఆచరించాలి, ఎక్కడ ఆచరించాలి, ఎలా ఆచరించాలి, ఈ విషయాలు పేతురు యోహానుకి యేసుప్రభు ఇన్స్ట్రక్ట్ చేసి వాటిని అక్కడ ఏర్పాటు చేయమని చెప్తాడు. అక్కడ 3వ విషయం,
యేసు ప్రభు తిరిగి లేచాడు, సమాధి ఖాళీ అయింది. ఈ విషయం స్త్రీల ద్వారా శిష్యులకు తెలిసిందే. ఆ ఖాళీ అయినటువంటి ఆ సమాధి దగ్గరకు పరిగెత్తుకుని వెళతారు ఇద్దరు పరిగెత్తుకుని వెళ్ళారు. ఆ పరిగెత్తుకుని వెళ్ళిన ఇద్దరు ఎవరో కాదు, పేతురు యోహానులు. అంటే పేతురు యోహానుల జోడి లేదా పేతురు యోహానుల అద్వయం మనం చూస్తుంటే వాళ్ళు జాలర్లుగా ఉన్నప్పటి నుంచి, ఆ తర్వాత ఇంకొక విషయం మనం మర్చిపోయాం. యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి 12 మంది శిష్యులలో ముగ్గురు ఆయనకి ఇన్నర్ సర్కిల్లో ఉండేవాళ్ళు, అంటే ఆయనకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు కదా. ఎవరు ఆ ముగ్గురు అని అంటే, ఆయన యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు తీసుకెళ్లేవాడు. అందులో పేతురు ఉంటాడు, యాకోబు ఉంటాడు, యోహాను, ఈ ముగ్గురు. అంటే మొదటి విషయం, వాళ్ళు జాలర్లుగా ఉన్నప్పటి నుంచి పరిచయస్తులు. 2, యేసుప్రభులో 12 మందిలో ముగ్గురు ప్రత్యేకమైన వారు, ఆ ముగ్గురులో కూడా వీరిద్దరు ఉన్నారు. 3వ విషయం, పస్కాను ఆచరించే విషయంలో వీళ్ళిద్దరికే బాధ్యతలు అప్పచెప్పాడు. 4వ విషయం, యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత సమాధి ఖాళీ సమాధి ఎద్దుకు పరిగెత్తుకుని వెళ్ళిన వారిలో కూడా వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇప్పుడు మరలా మన అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మరలా వీరిద్దరి గురించే మాట్లాడుకుంటున్నాం. అది ఓకేనా, రైట్. ఇప్పుడు 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడిని ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. అతను ఒక కుంటివాడు. ఎప్పటి నుంచి అంటే పుట్టింది మొదలుకొని బై బర్త్. మోసుకొని పోతున్నారు అని అంటే ఆల్మోస్ట్ ఏంటంటే కాళ్ళు పడిపోయినాయి మనిషివి. పడిపోయిన కాళ్ళు పడిపోయినటువంటి ఆ వ్యక్తులు మీరు చూడండి, కాళ్ళు ఎలా అయిపోతాయంటే పూర్తిగా సన్నగా అయిపోయి ఆ బలం లేకుండా ఏదో కాళ్ళు చూడటానికి ఉన్నట్టుగా ఉంటాయి అంతే. చాలా ఏమంటారు అంటే అవి బలహీన పాదాలు. ఇప్పుడు మన కాళ్ళు ఎలా ఉంటాయి, మన ఏమంటే మనం నడుస్తున్నాము, పరిగెత్తుతున్నాము కాబట్టి మన కాళ్ళు వేరు. ఇప్పుడు పడిపోయిన వాళ్ళ కాళ్ళు ఒకసారి మన కాళ్ళు మీరు చూసుకుని ఎలా ఉంటాయో సన్నగా అయిపోతాయి అవి. ఇక్కడ ఈ వ్యక్తిని చూస్తుంటే బలహీన పాదాలు కలిగినటువంటి వ్యక్తి, అతను కుట్టివాడు బై బర్త్ ఎప్పటి నుంచో. ఇతను ఏం చేశారు అంటే, చుట్టూ ఉన్న వాళ్ళు, అతను భిక్షాటన మీదనే బతుకుతున్నాడు, లేదా వారు ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, మరి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర వారు కావచ్చు. ప్రతిరోజు ఈ వ్యక్తిని ఏంటంటే మోసుకొని వెళ్ళి ఆ దేవాలయం దగ్గర వదిలేసేవాళ్ళు. ఉదయం సాయంత్రం వరకు ఆ దేవాలయం దగ్గర ఉంచి మరలా సాయంత్రానికి అతనికి వేసినటువంటి ఆ భిక్ష ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని కూడా అతనితో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళిపోయేవారు. ఇది ఆయన రొటీన్ లైఫ్. ఈ భిక్ష కూడా రొటీన్ లైఫ్ అనమాట. అది అతను ఎక్కడ దేవాలయానికి ద్వారాలు ఉన్నాయి. దేవాలయం లోపలికి వెళ్ళటానికి ఎందుకంటే యెరూషలేము దేవాలయం చాలా పెద్ద దేవాలయం కదా, ఒక ద్వారం ఉండదు, చుట్టూ అనేకమైన ద్వారాలు ఉంటాయి. అందులో ఒక ద్వారం ఏంటంటే అది శృంగారమును దేవాలయపు ద్వారము అన్నాడు. శృంగారమును దేవాలయం కాదు, అది దేవాలయపు ద్వారము అన్నాడు ఇక్కడ. కనుక శృంగారం అనేది దేవాలయం పేరు కాదు, యెరూషలేము దేవాలయమే అది. యెరూషలేము దేవాలయములో ఒక ద్వారానికి ఉన్న పేరు ఏంటంటే శృంగారమును దేవాలయపు ద్వారము అని అన్నాడు. అది మీరు కానీ పాత నిబంధన ఆల్రెడీ ఒకసారి చెప్పాను. పాత నిబంధనలో నెహెమ్యా గారు చేంజ్ చేశారని చెప్పాము అంటే, ఆయన ప్రాకారాలు కట్టించారు యెరూషలేము చుట్టూ. ఆయన ప్రాకారాలు కట్టించినప్పుడు కూడా ఆ యెరూషలేము చుట్టూ ఆ ప్రాకారాలకు మధ్యలో ఏం చేసేవాడు అంటే గుమ్మాలు ఏర్పాటు చేసేవాడు, అంటే ద్వారాలు ఏర్పాటు చేసేవారు. నీటి గుమ్మము అంటాడు, గుర్రపు గుమ్మము అంటాడు, గొర్రెల గుమ్మము అంటాడు, ఇలా రకరకాల మత్స్యపు గుమ్మం, చేపల గుమ్మము అంటాడు. అలా సుమారుగా ఒక 10-11 గుమ్మాలు ఉండేవి. ఇది బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళడానికి, లోపల ఉన్న వాళ్ళు యెరూషలేము నుంచి బయటికి వెళ్ళిపోవడానికి. అలానే ఇక్కడ ఇది యెరూషలేము ద్వారం, యెరూషలేము దేవాలయానికి సంబంధించినటువంటి ద్వారం ఇది. ఈ ద్వారంలో శృంగారం అనే దేవాలయపు ద్వారం అన్నాడు. దీన్ని బ్యూటిఫుల్ గేట్ అన్నాడు ఇంగ్లీష్లో. బ్యూటిఫుల్ గేట్ అంటాడనమాట. గేట్ అంటే లోపలికి వెళ్ళేది ద్వారము. అంతే కదా. మీరు చూడండి, భిక్షాటన ఎత్తుకునే వాళ్ళు ఎక్కడుంటారు? ద్వారం దగ్గరే కదా ఉంటారు. ద్వారం దగ్గర ఉన్నప్పుడే కదా లోపలికి వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు వాళ్ళకు కనబడతారు, వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకు వేస్తారు. సేమ్ ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఆ శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చారు.
పేతురు యోహానును దేవాలయంలో చూసినప్పుడు వాడు చూచి భిక్షమడుగగా అన్నాడు. ఏమండి, ఇతను భిక్షమడుగగా అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ భిక్షం గురించి పెద్ద తలపోటు అయిపోతుంది మనకు. ఇప్పుడు యూట్యూబ్ నిండా ఇదే కదా మొత్తం కూడా. మొత్తం ఎవరు చూసినా కానీ చిన్నోళ్ళ మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఎంత చేయాలో అంత చేస్తున్నారు, ఎన్ని అనాలో అని అనేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ ఇతను చేసేది భిక్షాటన, ఇతను భిక్షగాడు, అందులో అనుమానం ఏమీ లేదు. చూద్దాం ఏమంటున్నాడు. అతను ఆయన వైపు చూచి భిక్షమడుగగా, ఎన్నో వచ్చినాం, 4వ వచనం, భిక్షమడుగగా పేతురు యోహాను వాడిని తేరి చూచి మా తట్టు చూడము అని అన్నారు. వాడు మా తట్టు చూడు అని అనేటప్పటికీ వాడు ఏం ఆశపడతాడు అని అంటే, మరి భిక్ష పెట్టుకునేవాడు కనుక మరీ మమ్మల్ని నన్ను పిలిచి చూడండి అని అన్నాడు అని అంటే ఎంత వేస్తారో ఏంటో అనుకున్నాడేమో బహుశా. మా తట్టు చూడమని చెప్పగానే వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం ఉంచెను. అప్పుడు పేతురు గారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పి వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను అనేటువంటి మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. వాడు దిగ్గున లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను అన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి వాడు అక్కడ తనకున్నటువంటి ఏమన్నారు ఆ వైకల్యంతో భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడో దేవాలయం దగ్గర. మీరు చూడండి, కొంతమంది ఉంటారు కొన్ని దేవాలయాల దగ్గర, కొన్ని ఏమంటారు స్పాట్స్లో ఎన్నో సంవత్సరాలుగా చూస్తుంటాం. ఆ రోజుల్లో భిక్షమెత్తుకుంటున్న ఈ కుంటివాడు ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఆ ద్వారం దగ్గర ఉన్నాడు. ఎంతమంది ఆ దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అతన్ని చూసుండొచ్చు. నాకు తెలిసి ఆ దేవాలయంలో ఇతను అంటే ఆ దేవాలయానికి వచ్చే వాళ్ళందరూ ఇతను తెలియని వాడంటూ ఆ యెరూషలేములో ఎవరు ఉండకపోవచ్చేమో. ఎందుకంటే పుట్టుకతో కుంటివాడు కదా. పుట్టుకతో కుంటివాడు అంటే పుట్టుకను తీసుకొని వచ్చి అక్కడ పడేశారు. సరే, కొత్త కాలానికి పోను ఎంత వయసు, ఒక 30 అనుకుందామా, 40 అనుకుందామా, ఎంత అనుకున్నా చాలా కాలంగా అక్కడ ఉన్నాడు అని అంటే ఇతను అందరికీ బాగా ఎరుకైన వాడు, ఇతను అందరికీ బాగా తెలిసినవాడు అనేది మాత్రం మీరు మర్చిపోకూడదు. రెండో పాయింట్ ఏంటంటే, పేతురు గారు అతను చేయి పట్టుకొని లేవనెత్తాడు. నజరేయుడైన యేసు నామమున నువ్వు లే అన్నాడు. ఇక నుంచి మనకి ఏం కనబడుతుంటుందంటే, 2వ అధ్యాయం అంతా సంఘ స్థాపన జరిగింది. ఇక 3 నుంచి చదువుతుంటే యేసు నామాన్న బాప్తిస్మాలు, యేసు నామమున అద్భుతాలు, యేసు నామమున బెదిరింపులు వాళ్ళకు, యేసు నామంను మీరు ప్రకటించకూడదని వాళ్ళని శ్రమల పాలు చేయటం. కంప్లీట్గా ఏంటంటే యేసు పేరు మీద అద్భుతాలు జరుగుతున్నాయి, యేసు పేరు మీద బాప్తిస్మాలు జరుగుతున్నాయి, యేసు పేరు మీద వాళ్ళకు శ్రమలు అనుభవిస్తున్నారు, యేసు ప్రభు పేరు మీద బెదిరింపులు వస్తున్నాయి. ఇదంతా కూడా మనకు అపోస్తుల కార్యాలలో మనకు కనిపించే విషయం. ఇంకొక విషయం, అపోస్తుల కార్యం చదువుతున్నప్పుడు ఇంకొక గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇక్కడ అపోస్తులేమో లోకంలో ఉన్న వారిని సంఘంలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతారు. అదే కదా ఇప్పుడు 2వ అధ్యాయం నుంచి జరుగుతుంది. అదే 2వ అధ్యాయం జరుగుతున్నది ఏంటంటే, లోకంలో ఉన్న వారికి యేసుని గురించి చెప్పి వాళ్ళందరినీ ఎక్కడ తీసుకురావాలనే ప్రయత్నం, సంఘంలోకి తీసుకొని రావాలన్న ప్రయత్నం. కానీ లోకంలో ఉన్నవారు కొంతమంది చేసేటువంటి పని ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి వారిని లోకంలోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తుంటారు. ఇక అర్థమైందా? మనమేమో అనేక మందికి యేసు గురించి చెప్పాలి, అనేకులను క్రీస్తును దగ్గరకు తీసుకురావాలని మనం అనుకుంటాం. అటువైపు ఉన్న వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే, ఆల్రెడీ క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని వీళ్ళని మరలా తీసుకొని లోకంలో లేదా మన మతంలోకి తీసుకెళ్ళిపోదామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చూసారా? అంటే మొత్తానికి 2 నమ్మకాల మధ్య, 2 మతాల మధ్య ఒక భయంకరమైనటువంటి ఒక పోటీ, ఒక యుద్ధం అనేది జరుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు జరుగుతుంది కాదు ఇది, అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్నది ఎప్పటికీ జరిగేది. అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఇందులో దేవుని పక్షాన ఉన్న వాళ్ళు ఎవరు, అదే విషయంలో ఆ లోక విరోధిగా అపవాది పక్షాన ఉన్న వాళ్ళు ఎవరు. దేవుని పక్షాన ఉన్నవారు ఏం చేస్తున్నారు అంటే, అనేకులు దేవుని వైపుకి నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అపవాది పక్షాన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుని పక్షాన ఉన్న వారిని భయపెట్టైనా, బెదిరించైనా, హింసించైనా, వారిని కేసులు పెట్టైనా, జైల్లో పెట్టైనా, అవసరమైతే చంపైనా, వీళ్ళందరినీ కూడా
మరలా లోకం వైపు తీసుకెళ్లాలన్న ప్రయత్నం అపోస్తుల కార్యములు. మీకు అర్థమైందా? ఈ అపోస్తుల కార్యం అంటేనే ఇంతే. ఇంకా రెండు వర్గాల మధ్య పోరన్నట్లు. ఒకటి క్రీస్తు వర్గం, మరొకటి సాతాను వర్గం. ఒకవైపు దేవుని వైపు, మరొక వైపు దయ్యం వైపు. ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి వాటిలో ఎవరు విన్ అవుతున్నారు, ఎవరు గెలుస్తున్నారు, ఇవన్నీ ఈ గ్రంథంలో మనం చూడబోతున్నాం అనమాట. చాలా ఆసక్తికరంగా ఉంటాయి ముందు ముందు ఇంకా. రైట్, ఇప్పుడు మూడో అధ్యాయంలో వాడు గంతులు వేశాడు అన్న మాట చదువుతున్నప్పుడు, నడుచు గంతులు వేశాడు. వెంటనే దిగ్గున అనే మాట చదువుతున్నప్పుడు, ఎందుకంటే అది దేవుడు చేసింది విషయం. మీకు అర్థమైంది? అది దేవుడు చేసింది. ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే వరం మాకు వరం ఉంది అని చెప్పేసి అని చాలామంది మభ్య పెడుతుంటారు జనాలను. ప్రార్థన చేస్తాం, మీకు ఎలాంటిదైనా నయమైపోతుందని అంటారు. నయమైపోతుంది, కాకపోతే మీరు ఏంటంటే ఒక 2 వారాలు రావాలంటారు, లేదంటే ఒక 3 వారాలు రావాలంటారు, లేదంటే 7 వారాలు రావాలంటాడు. ఏంటో మరి ఆ వాయిదాలు ఏంటో, ఈఎంఐలు ఏంటో అనేది మరి తెలియదు. మరి ఆ ఇన్స్టాల్మెంట్లో స్వస్థతలు అనేవి బైబిల్లో అయితే ఎక్కడ జరగలేదు. ఇన్స్టాల్మెంట్లో స్వస్థతలు ఎక్కడ జరిగినాయా? వాయిదా పద్ధతిలో ఎక్కడైనా అద్భుతాలు జరిగినట్టు మీకు తెలుసా? వాయిదాల రూపంలో లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఎలీషా బాగు చేశాడు అని అంటే 7 మార్లు ఒకేసారి మునగమన్నాడా? 7 మార్లు వచ్చి ఒక్కొక్కసారి మునిగిపోమన్నాడు. 7 మార్లు నయమాన్తో చెప్పాడు కదండి. ఎన్నిసార్లు వచ్చాడు ఎలీషా దగ్గరికి నయమాను? ఒకసారి వచ్చాడు, 7 సార్లు వచ్చాడా? ఎలీషా దగ్గరికి ఒకసారి వచ్చాడు, మునిగింది మాత్రం ఎన్ని మార్లు? అయిపోయింది. అంతే తప్ప నువ్వు నాకు 7 మార్లు నా దగ్గరకు రావాలి, 7 మార్లు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి మునిగిపో, 7వసారి కానీ నీకు నయం కాదని అనలేదు ఆయన. మరి ఇది ఎక్కడదో తెలియదు. అంటే దేవుడు చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచన. దేవుడు చేసే అద్భుతం ఎలా ఉంటుందో మీకు అర్థం కావడం చెప్తున్నాను. అలానే ఈ రోజుల్లో దేవుడు అద్భుతాలు చేయడం అంటం లేదు. దేవుడు మన విషయంలో ఏమీ పట్టించుకోవడానికి అంటం లేదు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చేసుకో, నీ విశ్వాసం, దేవుడిపై నీకున్న ప్రేమ, దేవుడిపై నీకున్న భక్తి, దేవుడి పట్ల నీకున్న పట్టుదల, ఖచ్చితంగా దేవుడు చూస్తాడు, దేవుడు చేస్తాడు. కానీ నేనే ప్రార్థన చేయాలి నీ రోగం పోవాలంటే, నేనే ప్రార్థన చేయాలి నువ్వు బాగుపడాలంటే, నేనే ప్రార్థన చేయాలి నీకు స్వస్థత జరగాలంటే అని నేను అనుకోవటం ఉన్నది చూసావా? ఇది చాలా తప్పు. నేను అనుకోవటం తప్పు, నన్ను మీరు నమ్మడం కూడా తప్పే. ఇది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అద్భుతం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ దాని వెనకాల ఏం జరగబోతుంది అనేది అది రచయితకు ఉద్దేశం. అద్భుతం జరిగిందని చెప్పడం కాదు, కానీ అద్భుతం వెనకాల ఒక మహత్తరమైన కార్యక్రమం జరుగుతుంది. అది చెప్పడానికి ఈ విషయాన్ని చెప్పవలసి వచ్చింది రచయిత. రైట్, చూద్దాం తర్వాత మాటల్లో. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసారా? వాడు నడిచి, ఏమండి పేతురు గారు, ఏమండి యోహాను గారు, మీరు లేకపోతే నా జీవితం ఏమైపోయేదని అని అన్నాడా? ఏమండి పేతురు గారు, యోహాను గారు, ఇన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ భిక్షగాడిగా ఉన్నానండి, నా జీవితం మారిపోయిందండి, మీకు నిజంగానండి చాలా చాలా ధన్యవాదాలండి, మీరు లేకపోతే నాకు బతుకులేదని, మీరు లేకపోతే నాకు జీవితం లేదని అంటాం లేదా ఆ భిక్షగాడు? మరి ఏమనంటే తెలుసా? దేవుణ్ణి స్తుతించుచు అన్న మాట ఉంది చూడండి అక్కడ. అంటే ఎవరిని స్తుతిస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు. మరి ఈరోజు సో ఎవరైనా బాగుపడ్డారు అనుకోండి, ఏమండి నేను పలానా ఆయన దగ్గరికి వెళ్ళానండి బాబు, పలానా ఆయన నాకు ఒక ఖర్చు ఇచ్చాడండి, పలానా ఆయన నాకు 100 డబ్బా ఇచ్చాడండి, పలానా ఆయన నా కోసం ప్రార్థన చేశాడండి. ఇది ఇప్పుడు నేను పలానా ఆయన దగ్గరికి వెళ్ళాను, పలానా చోటుకి వెళ్ళాను, పలానా ఆయన నాకు ఖర్చు ఇచ్చాడు, పలానా ఆయన నాకు నూనె ఇచ్చాడు, పలానా ఆయన నా మీద నూనె జల్లాడు, పలానా ఆయన నా కోసం ప్రార్థన చేశాడు, పలానా దగ్గర నుంచి బట్టి తెచ్చుకున్నాను, నాకు రోగం పోయిందని అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని స్తుతిస్తున్నావో నీకే తెలియాలి. ఇక్కడ క్షణంలో జరిగినటువంటి అద్భుతం చూస్తుంటే అతను ఆనందంతో గంతులు వేస్తూ పేతురు యోహానును కాదు, అక్కడ ఎవరిని స్తుతిస్తున్నాడు అని రాయబడింది? దేవుణ్ణి స్తుతించాడు. ఈవెన్ మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మన ఎవరి జీవితంలో ఏది జరిగినా కానీ దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి తప్ప మనుషులను స్తుతించేవారుగా కాదు ఉండవలసిందే. ఇంకా ముందుకెళ్తుంటే పేతురు యోహానుల గురించి చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఈ పేతురు యోహానులు కూడా ఒకానొక సమయంలో వీళ్ళు మెప్పు కోరుకున్న వాళ్ళు. వీళ్ళు కూడా పేతురు యోహానులు కూడా గొప్పలు కోరుకున్న వాళ్ళు. పేతురు యోహానులు కూడా ఎవడు గొప్ప అన్న వివాదములో
చాలా తీవ్రమైనటువంటి వివాదానికి కారకులుగా కనపడతారు వీళ్ళు. యేసు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభు కళ్ళ ముందే పేతురు నేను గొప్ప అంటే, యోహాను గారు నువ్వేంటి నేను గొప్ప అని తగువులు అడుకున్న వాళ్ళు. ఎవరు గొప్ప అన్న విషయంలో 12 మంది కూడా కుస్తీలు పడ్డవాళ్ళు అక్కడ. అలాంటి వారు ఎంత అద్భుతం జరిగిన తర్వాత వీళ్ళు ఎంత బిల్డప్ ఇవ్వాలి అక్కడ. కానీ వీళ్ళు చాలా సైలెంట్ అయిపోయారు. దేవుని స్తుతిస్తున్నాడు. ఆ తర్వాత మాట చూస్తుంటే మనకు మతిపోతే తర్వాత మాట చూద్దాం. ఆ 10వ వచనంలో శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగి, చూసారా, ప్రజలందరికీ అర్థమైపోయింది. గుర్తెరిగి వారు జరిగిన దానిని చూచి విస్మయముతో షాక్ అయిపోయారు అందరూ కూడా. అదేంటి, వీడు ఎప్పటి నుంచో ఇక్కడ ద్వారం దగ్గర ఉన్నవాడు, భిక్షమెత్తుకున్నవాడు, మన చిల్లర వేసాం ఇతనికి, వాడు పడిపోయి ఉన్నవాడు కదా, ఎలా సాధ్యమైంది ఇది? ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎప్పుడైతే అందరూ ఆశ్చర్యంతో ఉండిపోయారో, ఇదే కావాలి, దీనికోసం చూస్తున్నాడు పేతురు గారు, యోహాను గారు. ఎందుకంటే వాళ్ళంతా షాక్లో ఉండాలి. షాక్లో ఉండగా ఇప్పుడు వాక్యం చెప్పాలి. వాళ్ళకు అని వాళ్ళందరినీ ఆశ్చర్యపోతున్న సమయంలో 11 నుంచి చూడండి. ఇక వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది. చూసారా, వాడు పేతురు యోహాను పట్టుకున్నాడట. ఎందుకంటే బాగు చేసిన వ్యక్తులు కనుక పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చేశారు అన్నాడు. అంటే వీడిని పేతురు గారు, యోహాను గారు వారు పట్టుకున్నారు. ఆ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళారు అంటే ఆ యెరూషలేము దేవాలయం ఆ ప్రాంగణంలోనే సొలొమోను మంటపం అని ఉంది. ఒక మాట చెప్పాలంటే ఆ సొలొమోను మంటపం అంటే ఒక రకమైనటువంటి ఓపెన్ ప్లేస్ అన్నమాట, ఒక ఖాళీ స్థలం. అక్కడికి వెళ్ళిపోయారు, దేవాలయ ప్రాంగణంలోనే అదంతా కూడా. ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారో, ఎందుకు అక్కడికి వెళ్ళారు అని అంటే, ఇప్పుడు జరిగింది ఇది చూశారు అందరూ, ఖచ్చితంగా షాక్ అవుతారు. షాక్ అవటమే కాదు, అందరూ వస్తే వాళ్ళకి వాక్యం చెప్పాలి. కాబట్టి ప్లేస్ ఒక మంచి ఓపెన్ ప్లేస్ అయి ఉండాలి అని పేతురు గారు, యోహాను గారు ముందుగానే ఆలోచించి అతను పట్టుకొని చక్కగా సొలొమోను మంటపం దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకేముంది, వచ్చేసారు, వేల మందిగా వచ్చేసారు, ప్రజలందరూ కూడా వేలలో వచ్చేసారట. అది చూసిన తర్వాత పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలు వారలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మీరు ఎందుకు షాక్ అవుతున్నారు? చెప్తాను చూడండి అని మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను మా భక్తి చేతనైనను, అండర్లైన్, మా సొంత శక్తి చేతనైనను మా భక్తి చేతనైనను నడువన వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు అని అంటే, ఏ ఒక్కరు వారి శక్తి చేత కానీ వారి భక్తి చేత కానీ ఎదుటి వారిని బాగు చెయ్యలేరు. నా భక్తి నీ కొరకు ఒకవేళ ప్రార్థన చేస్తే నీకు ఉండాలి. నేను ఎంతైనా తాగేస్తాను, నేను ఎంతైనా తినేస్తాను, నా కొరకు ప్రార్థన చేసే ఒక భక్తిపరుడు ఉన్నాళ్లే అని నువ్వు అనుకుంటే పోతావు. నువ్వేమో అడ్డదిడ్డమైననే కడుపులో వేసేసాయి. నీకోసం సంఘం అంతా ప్రార్థన చేస్తే ఇప్పుడు నేను కాపాడుకుంటుందా? దేవుడు కాపాడతాడా? అది ఎలా రైట్ అవుతుంది? మనసు ఎలా ఒప్పుకుంటుంది? ఎలా? ఇక్కడ ఏమన్నాడు తెలుసా పేతురు గారు, యోహాను గారు, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేత, ఈవెన్ మాకున్న భక్తి చేతనైనను ఇతను నడుచుటకు ఇతనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు చూస్తున్నారు? మీరు చూడవలసింది మా వైపు కాదు. అదే నిజంగా ఈ కాలంలో ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారు తెలుసా? ఒకవేళ పేతురు గారు, యోహాను గారి ప్లేస్లో నేనే ఒకవేళ ఉంటే ఏం చేస్తాను? పక్కన నా ఫోటో పెద్దగా వేసుకుంటాను, నా వల్ల బాగుపడవన్న ఫోటో మరొక వైపు వేసుకుంటాను. ఎందుకు అని అంటే, ఈయన్ని బాగు చేసింది ఎవరు? నేనే. వాడి కాళ్ళు ఇచ్చింది ఎవరు? నేనే. ఆడి కళ్ళు ఇచ్చింది ఎవరు? నేనే. అని లేపింది ఎవరు? నేనే అంటాను. కానీ పేతురు, యోహానులు ఏమంటున్నారు అని అంటే, మా సొంత శక్తి చేతనైనను మా భక్తి చేతనైనను మేము ఇతన్ని స్వస్థపరచలేదు. మరి ఎలా జరిగింది? అదే కదా మీ అనుమానం, రైట్? 13లో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు. ఇంకేముందండి? సరిగ్గా వాళ్ళందరినీ
బ్యాక్ తీసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళందరినీ కూడా ఆయన చెప్పబోయే వాక్యం వైపుకు తీసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళందరి అటెన్షన్ వాక్యం వైపుకు రావాలని అంటే వాళ్ళందరూ ఇష్టపడేటువంటి, వాళ్ళంతా గౌరవించేటువంటి వ్యక్తుల పేర్లు చెప్పాలి ముందు. ఆ వ్యక్తులే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యూదులకు వాళ్ళంటే చాలా పిచ్చి, యూదులకు వాళ్ళంటే చాలా అభిమానం. ఎవరంటే అబ్రహాం అన్న, దావీదు అన్న, మోషే అన్న, సమూయేలు అన్న. మీరు చూడండి, ఈ అధ్యాయంలో నలుగురు కనబడతారు. ఒక ఆయన అబ్రహాం కనబడతాడు, ముగ్గురు కనబడతారు. అబ్రహాం గారు కనబడతారు, తర్వాత వచ్చేసి మనకు ఇందులో మోషే గారు కనబడతారు ఈ అధ్యాయంలో కనిపించేవాళ్ళు. తర్వాత సమూయేలు గారు కనబడతారు ముఖ్యంగా ఈ అధ్యాయంలో. అబ్రహాం అంటాడు, దావీద్ క్షమించండి, అబ్రహాం అంటాడు, మోషే అన్నాడు, ఆ తర్వాత సమూయేలు అన్నాడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో దావీదు గురించి మాట్లాడతాడు. 2వ అధ్యాయంలో అదే కదా, 2వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు దావీదు చెప్పిన ప్రవచనం గుర్తు చేస్తాడు కదా. దావీదు చెప్పాడు కదా, తన శరీరమును కుళ్ళు పట్టనివ్వడు, లేపుతాడు అని చెప్పి అన్నాడు అని చెప్పి. అది అంటే యూదులకు ఉన్నటువంటి ఒక నమ్మకం, లేదా యూదులకు ఉన్న ఒక అభిమానం ఏంటంటే వాళ్ళు వీళ్ళపైన మంచి నమ్మకస్తులు. వీళ్ళు మా తరములో లేదా మా పూర్వీకులలో అబ్రహాం చాలా గొప్పవాడు, మూల పురుషుడు, మోషే మాకు ధర్మశాస్త్రం ఇచ్చినవాడు, దావీదు చక్కగా పరిపాలన చేసినవాడు, సమూయేలు అంటేనే మంచి నీతిమంతుడు, యథార్థంగా న్యాయాధిపతిగా చక్కగా ఆయనకి ఇచ్చిన బాధ్యత నెరవేర్చినవాడు అని వీళ్ళు నలుగురు పైన ఒక ప్రత్యేకమైన ఒక అభిమానం ఉంది యూదులందరికీ. కనుక వీళ్ళు ఎవరినైతే విపరీతంగా అభిమానిస్తున్నారో ఒక్కసారి వాళ్ళ పేర్లు చెప్పగానే ఏదో చెప్తున్నాడు మన వాళ్ళ గురించి అని అటెన్షన్ అయిపోయి ఇప్పుడు వీళ్ళు చెప్పే వాక్యం వింటారు. అందుకు వాళ్ళ పేర్లు ముందు పెట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడైనటువంటి ఆయన తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా ఏంటంటే యేసును సేవకుడు అన్నటువంటి పదాన్ని ఉపయోగిస్తాడు. యేసుకు కుమారుడు అన్న పదం కంటే ఇందులో సేవకుడు అన్న పదాన్ని ఉపయోగిస్తాడు 3వ అధ్యాయంలో. అంటే ఆయన ఒక యజమాని, ఈయన ఒక సేవకుడు. ఎప్పుడు సేవకుడు చేయాల్సిన పని ఏంటంటే సేవకుడు ఎప్పుడు కూడా యజమాని యొక్క ఇష్టానికి లోపడాలి, యజమాని యొక్క చిత్తాన్ని జరిగించాలి, యజమాని పట్ల విధేయత చూపించాలి. ఒక సేవకుడు తన యజమాని పట్ల ఎంతైతే నమ్మకాన్ని చూపిస్తాడో, ఒక సేవకుడు తన యజమానికి ఎంత విధేయత చూపిస్తాడో, యేసు భూమి మీద అంత విధేయత చూపించాడు తండ్రికి అనేది ఇందులో ఈ మాటల్లో మనకి అధ్యాయం అంతా కూడా సేవకుడు అన్న పదాన్ని ఉపయోగిస్తాడు. బాగా చూడండి మీరు ఇక్కడ ఈ 3వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభుని ఎలా చూపిస్తాడు అని అంటే రచయిత ఒక సేవకుడిగా చూపిస్తున్నాడు. అందుకే తన సేవకుడని యేసును మహిమపరిచి ఉన్నాడు, మీరు ఆయనను అప్పగించారు, పిలాతు ఆయన్ని విడుదల చేయుటకు నిశ్చయించుకున్నప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించారు. మీరు అని అంటున్నాడు అని అంటే యూదులు అని అర్థం, అక్కడ యూదులు అని అర్థం అంతే తప్ప అక్కడ ఉన్న వాళ్ళని కాదు. లేదా బహుశా అందులో వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా పస్కా పండుగకు వచ్చారు కదా, పస్కా పండుగ నుంచి ఇక్కడ ఉండిపోయారు కదా, ప్రపంచవ్యాప్తంగా వచ్చే యూదులందరూ అక్కడ ఉండిపోయారు కదా పస్కా పండుగకు వచ్చి. కనుక యేసు సిలువ వేసిన రోజు వాళ్ళు కూడా ఉన్నారు కదా, సిలువ వేయండి 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 కేకలు వేసిన వాళ్ళలో బహుశా వాళ్ళు కూడా ఉన్నారేమో ఆ రోజు. అందుకు చెప్తున్నాడు, మీరు ఏమన్నాడు, మీరు ఆయనను అప్పగించితిరి, పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించుకున్నాడు. తెలుసు కదా, పిలాతుని వదిలేస్తాను, ఇతని మీద నాకు ఏ దోషము లేక అనిపించట్లేదు అని అంటే లేదు 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 లేదు, మీరు అతన్ని ఖచ్చితంగా సిలువ వేయవలసిందే. అసలు మీరు సిలువ వేయకపోతే మీరు కైసరికి అసలు స్నేహితులే కారు, మీరు కైసర్ చట్టాలకు మీరు విరోధంగా నడుచుకున్నట్టు అవుతుందని పిలాతు నిరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. అయ్యా మంచోడు కదా, అయ్యో నీతిమంతుడు కదా, ఇతను రక్తం చిందించితే మంచిది కాదేమో, ఇతను రక్తం చిందితే అంటే ఎంతకు తెగించేశారంటే యూదులు, అవసరమైతే ఆ రక్తం మా మీదికి మా పిల్లల మీదకి వచ్చినా పర్వాలేదు కానీ ఇలాంటి వాడు మాత్రం వద్దు మాకు, అంత కఠినంగా మాట్లాడతారు యూదులు. తర్వాత చూద్దాం, మీరు అతనిని మీరు నిరాకరించితిరి అని మాట్లాడుతున్నాడు. అప్పుడు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాడిని మీరు నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని మీరు అడిగారు కదా. నరహంతకుడు అంటే బరబ్బా, వాడెవడు ప్రాణం తీసేవాడు, వాడెవడు జీవాల్ని తీసేవాడు. అందుకే కిందికి రాగానే యేసుని ఎలా చూపిస్తాడు అంటే ఆయన మీరు జీవాధిపతిని చంపితిరి అని మాట్లాడేసే తర్వాత మాటలో వాడెవడు జీవం తీసేవాడు, మరి యేసెవరు జీవం పోసేవాడు, జీవం ఇచ్చినవాడు, జీవాధిపతి. ఆయన జీవాధిపతినేమో చంపాలనుకున్నారు, ఒక నరహంతకునేమో ఉంచుదామనుకున్నారు. చూసారా, ఇంత క్రూరత్వం ఇంత దారుణం ఇంకెక్కడైనా ఉంటుందా? అయితే దేవుడు ఆయన మృతుల నుండి లేపెను, అందుకు మేము
సాక్షులం అన్నాడు. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను అన్నాడు. ఆయన వలన కలిగినటువంటి విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగ చేశాను. ఇది మాది కాదు, అంతా కూడా అయిందే. ఎవరికి ఇస్తున్నాడు ఇదంతా అంటే యేసుకి ఇచ్చేస్తున్నాడు. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. నిజమే, ఇదంతా మీరు కానీ మీ అధికారులు కానీ తెలియక చేశారు. అంటే తెలియక చేశారు అనే ఒక మాట అనటం వలన వాళ్ళకి ఇంకెక్కడో వాళ్ళు ఒప్పుకోవడానికి, లేదా వాళ్ళు ఇంకా రావడానికి, వాళ్ళు రక్షించబడటానికి ఇంకా మీకు అవకాశం ఉంది అన్న ఒక విషయాన్ని ఆ మాటలు చెప్తున్నట్టుగా కనబడుతుంది కదా. ధర్మశాస్త్రంలో కూడా ఏంటంటే తెలియక చేసిన దానికి తెలిసి చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. తెలియక చేసినటువంటి పాపాలకు ఇదిగో బలులు ఉన్నాయి అంటాడు, తెలియచేసిన దానికి లేదు అన్నట్టుగా మాట్లాడతారు ధర్మశాస్త్రంలో, పాత నిబంధనలో. మరి వీళ్ళంతా ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు కనుక యూదులైన వారు వారికి చెప్తున్నాడు, మీరు తెలియకనే ఆయన అప్పగించేశారు, పర్వాలేదు, తెలియకనే మీరు చంపేశారు అంటే మీకు ఇంకా మీకు అవకాశం ఉంది రావడానికి, మీరు కన్ఫ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మీకు అని ఒక ఆశను వాళ్ళలో కలిగిస్తున్నట్టుగా కనబడుతుంది ఈ మాటలో. ఆ తర్వాత చూద్దాం. అయితే దేవుడు ఇదే మాట పౌలు గారు కూడా కొరింథీ పత్రిక 2:6-8 చెప్తాడు. అది ఈ లోకాధికారులలో ఎవరికి తెలియదు, తెలుసుంటే మహిమా స్వరూపియగు ఆయనను క్రీస్తును మీరు సిలువ వేయక ఉందురు అని కొరింథీ పత్రికలో మాట్లాడతారు. 2:6-8 తర్వాత మీరు చదువుకోండి అన్నమాట. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురించిన విషయము మీరు ఇలాగూ నెరవేర్చాను. యాక్చువల్గా ఇందులో సేవకుడు అనేటువంటి మాట ఏదైతే ఉందో ఇది యెషయా గారి మాటల్లో నుంచి తీసుకుంటున్నట్టు కనబడుతుంది రచయిత. ఎందుకంటే సేవకుడు బాధను ఉందాడు, సేవకుడు శ్రమపడ్డాడు అని యెషయా గ్రంథం 53వ యేసు కోసం మాట్లాడిన మాటలు అవి ఇక్కడ దాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మీరు మారు మనసు నొంది తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అన్నాడు. నిజమే కదా, ఎంతోమంది ప్రవక్తలు, ఒక యెషయా మాట్లాడాడు, ఒక మీకా మాట్లాడాడు, ఒక మోషే గారు మాట్లాడారు, ఒక ఇర్మియా గారు మాట్లాడారు, ఒక జకరియా గారు మాట్లాడారు, ఆల్మోస్ట్ ఒక హోషేయ గారు ప్రవక్తలందరూ కూడా యేసు కొరకు మాట్లాడారు. యేసు కొరకు ప్రవక్తలందరూ కూడా మాట్లాడారో ఆ యేసే క్రీస్తుగా వచ్చాడు. మీరు ఆయన క్రీస్తుగా మీరు ఎరుగక, మీరు అంగీకరించక ఆయన మీరు ఏం చేశారు? సిలువేసేశారు. అయినా దేవుడు ఆయన ఏం చేశాడు? తిరిగి లేపాడు. కనుక ఇదంతా మీరు తెలియక చేశారు కనుక పర్వాలేదు, మీరు ఇప్పటికైనా కానీ మీరు మారు మనసు పొందితే మీకు రక్షణ ఉంది. ఇది చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఇదంతా? అక్కడున్న యూదులైన ఇశ్రాయేలీయులైన వారందరికీ కూడా ప్రకటిస్తున్నాడు. అని వెంటనే ఒక విషయాన్ని కోట్ చేస్తున్నాడు. ఇదిగో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అంటాడు. అంటే కుదురుబాటు తగిన సమయం అని అర్థం. కుదురుబాటు కాలములు అంటే తగిన సమయము అని. యేసు ఆయన ముందు రాలేదు, వెనక రాలేదు, సరి అయినటువంటి సమయంలో వచ్చాడు. అంటే గలతీ పత్రిక 4:6 కూడా మీరు చూస్తుంటే అక్కడ దేవుడు ఆయన ఎప్పుడు పంపించాడని రాయబడుతుంది. అక్కడ గలతీ పత్రిక 4:6 అయితే అన్నిటికీ కాలము సంపూర్ణమైనప్పుడు అన్న మాట ఉంటుంది చూడండి. గలతీ పత్రిక 4:6 అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీ పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి, ఆ మాట చూడండి, కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఏంటి? పరిపూర్ణం అవటము అని అంటే ప్రవక్తలందరి ద్వారా పంపుతాను అని చెప్పిన మాట. అంటే తగిన సమయమందు ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు పంపుతాను అంటే యేసు ప్రభువును పంపించింది తండ్రి తగిన సమయంలో పంపించాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు పంపించాడు. ఏ సమయంలో పంపించాలో ఆయనకు ఎరిగినవాడు కనుకనే సరిగ్గా ఆ సమయంలో పంపించాడు. కానీ మీరేం చేశారు అంటే మీరు ఎరగక ఆయన మీరు చంపేశారు. అయితే ఈయన గురించి మోషే గారు కూడా చెప్పారు చూసారా, 22వ చెప్తాడు. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను అని ద్వితీయోపదేశకాండం 18వ చెప్పిన మాట అది. ద్వితీయోపదేశకాండము 18వ చెప్పిన మాటను ఇక్కడ మళ్ళీ కోట్ చేస్తున్నాడు అనమాట పేతురు గారు. అంటే నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టించును అని అన్నాడు. ఆయన మాట మీరు వినాలి అన్నాడు. ఆయన మాట వినకపోతే
మీరు ప్రజల్లో నుంచి మీరు ఏమైపోతారన్నారు, మీరు కొట్టివేయబడుదురు అని చెప్పారు చూసారా. ఆ మోషే చెప్పిన ఆ ప్రవక్త ఎవరో కాదు, యేసే. కనుక ఇప్పుడు మీరు నేను అందరం వినవలసింది ఈ యేసు మాటని మనం వినాలి. మీరు మోషే గొప్పవాడు అంటున్నారు, అయితే ఇప్పుడు మనం వినవలసింది మోషే మాటను కూడా కాదు, యేసు మాటను మీరు వినాలి. ఎందుకంటే ఆ మోషేనే చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, ఆయన నా వంటి ఒక ప్రవక్త వస్తాడు, మీరు ఆయన మాట వినాలి అని ఆయనే చెప్పాడు కదా. మరి మోషేని మీరు గౌరవించే వాళ్ళైతే మోషే మాట వినాలి కదా మీరు. మరి ఆ మోషే ఎవరి మాట వినమంటున్నాడు? యేసు మాట వినమంటున్నాడు కదా. ఇప్పుడు మీరు ఆయన మాట విని మీరు ఆయన దగ్గర రావాలి అని ఇశ్రాయేలీలైన వారిని యేసు యొద్దకు తీసుకెళ్లే ప్రయత్నము ఇక్కడ పేతురు గారు చేస్తున్న ప్రయత్నం మనకు కనబడుతుంది. రైట్, తర్వాత మాటలో మరియు మోషేనే కాదు, సమూయేలు మొదలుకొని చూసారా, సమూయేలు మొదలుకొని ఎందరూ ప్రవక్తలు ప్రవచించారో వారందరూ కూడా ఈ రోజు కోసమే ప్రకటించారు ఆయన శిలువ మరణం పునరుత్థానం. ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడనని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అన్నాడు. ఏంటి, అబ్రహాముతో దేవుడు ప్రామిస్ చేశాడా? అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. అవును, చేశాడు కదా. ఆదికాండం మనం చదువుతున్నప్పుడు 12వ అధ్యాయం 3వ వచనంలో కానీ, ఆదికాండం 22వ అధ్యాయం 18లో కానీ అక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా? అబ్రహాము నీ సంతానమునందు సమస్త వంశములను నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. అంటే అబ్రహాము నీ వంశమునందు, నీ సంతానమునందు సమస్త వంశాలు అంటే అర్థం ఏంటి? ఒక్క ఇశ్రాయేలీలే కాదు, భూలోకములో ఉన్న అన్ని వంశాలు నీ సంతానమునందు ఆశీర్వదించబోతున్నాను అని అంటాడు. ఇదే విషయాన్ని గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా చెప్తారు. గలతీ పత్రిక 3:16లో అంటే ఎప్పుడో అబ్రహాముతో చేసిన వాగ్దానం. ఎందుకంటే వాళ్ళకి అబ్రహాం అంటే చెప్పాను కదా, వాళ్ళకు హీరో ఆయన. ఒక మోషే అంటే ఒక హీరో, దావీద్ అంటే హీరో, సమూయేలు అంటే హీరో. వీళ్ళందరినీ చాలా గొప్పగా చూసేటువంటి వ్యక్తులు వీళ్ళు. ప్రవక్తలందరినీ గౌరవిస్తారు. అందులో వీళ్ళంటే ఇంకా స్పెషల్ అన్నమాట యూదులకు. అందుకే మీరు స్పెషల్ అని ఎవరి కోసమైతే మాట్లాడుతున్నారో వారితో దేవుడు వాగ్దానం చేసిన ఆ యేసే క్రీస్తయ్య మేము చెప్తున్నది ఆయన కోసమే. కనుక రండి, వినండి ఆయన గురించి, ఆయన మీరు అంగీకరించండి, బాప్తిస్మం పొందండి. ఆయన ద్వారా తప్పితే ఇక మీకు పరలోకం వెళ్ళేటువంటి అవకాశం మీకు మరొకటి లేదు అనేది పేతురు గారి మాటల్లో ఉన్నటువంటి సారాంశం. 26 దేవుడు తన సేవకుని పుట్టించి, మరలా చూసారా, సేవకుడు అన్న పదాన్ని ఉపయోగించాడు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాను. ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? ఇక్కడ కుంటివాడిని బాగు చేయడం కోసం కాదు, అది కాదు విషయం. ఇంకా అతని విషయం అయిపోయింది. ఇప్పుడు అతన్ని బాగు చేశాడండి, అతను ముందు పెట్టాడండి, అతను చూసి అందరూ వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత ఆడి చేతికి మైకిచ్చి, మన భాషలో ఆడి చేతికి మైకిచ్చి ఎలా జరిగిందో చెప్పు అని అన్నాడు ఆడితో. అసలు ఆడు మాట్లాడింది ఏమీ లేదు అక్కడ. అయ్యో, నా కుంటివాడు మాట్లాడింది ఏమైనా ఉందా? పేతురు గారు మాట్లాడుతున్నారా? పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు గారు కూడా ఏం మాట్లాడుతున్నారు? యేసు కోసం మాట్లాడుతున్నాడు, యేసే క్రీస్తుని మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ కూడా యేసు వైపుకు రండి, మారు మనసు పొందండి, మీ పాపాలు ఒప్పుకోండి, బాప్తిస్మం పొందండి. ఇది జరగడానికి వెనకాల జరిగినటువంటి ఆ కార్యం. అది హైలైట్ చేయాలనుకోవట్లేదు పేతురు గారు ఇక్కడ. ఏది? ఆ భిక్షగాడు కుంటివాడు బాగుపడటం అనేది అది హైలైట్ అవ్వటం కాదు. ఇక్కడ హైలైట్ అవ్వవలసింది వాక్యం. ఇక్కడ గణపరచబడవలసింది యేసు ప్రభు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వారు దుష్టత్వాన్ని విడిచిపెట్టడం, వారి పాపాన్ని వదులుకోవటం, వారు యేసును వాళ్ళు అంగీకరించటం, వారి రక్షణలోనికి రావటం, ఇది చాలా ప్రాముఖ్యం. అక్కడ వ్యక్తి బాగుపడటం కంటే కూడా ఒక వ్యక్తి గత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తులోకి రావడం అన్నది అది చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపానని చెప్పాను. వారు ప్రజలతో ఎందుకంటే ఇదంతా ఒకటే లైన్ కిందకి వచ్చిందండి, ఒకటే భాగం ఇదంతా. అందుకని 4వ వచనం కూడా కలిపేస్తున్నాను. ఎక్కడి వరకు? 4వ వచనం వరకు. ఇదంతా అదే సందర్భంలో. అప్పుడు మీ వద్దకు పంపినది కంటిన్యూ అవుతుంది. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, అంటే పేతురు యోహాను ఇంకా కంటిన్యూ చేస్తున్న ప్రసంగం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయ అధిపతియు, సద్దుకైలను వారి ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుట చూసి కలవరపడి వారి మీదకి వచ్చేసారటండి. ఎవరి మీదకి వచ్చేసారు ఇప్పుడు? పేతురు యోహానులు. యేసుప్రభు చెప్పింది జరుగుతుంది, కొత్తగా ఏం జరగట్లేదు. యేసుప్రభు ఏం చెప్పాడు వాళ్ళతో?
యేసుప్రభు ఏం చెప్పాడు? లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? లోకం ద్వేషిస్తుంది. లోకం నన్ను శ్రమ పెట్టింది, మిమ్మల్ని శ్రమ పెడుతుంది. లోకం నన్ను హింసించింది, మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? హింసిస్తుంది అన్నాడు. ఓ, యేసుప్రభు చెప్పాడు, జరుగుతుందన్నమాట. ఇప్పుడు వీళ్ళలో ఎందుకు కలవరము అంటే అందులో సద్దుకాయలను చూసారా? దేవాలయ అధిపతులు. యాక్చువల్గా దేవాలయం అనేది ఆ రోజు అంతా కూడా సద్దుకాయల చేతిలో, వాళ్ళ పరిధిలోనే ఉండేది. ప్రధాన యాజకత్వం అంతా కూడా వాళ్ళ చేతిలోనే ఉండేది. వాళ్ళంతా కూడా ఎక్కువగా పొలిటికల్గా ఉంటారు సద్దుకాయలు. విషయం ఏంటంటే సద్దుకాయలకు ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే వాళ్ళు పునరుత్థానం నమ్మరు, ఆత్మను నమ్మరు. ఇది మనం 23 అధ్యాయం చదువుకుంటాం. అపోస్తలుల 23 అధ్యాయం 8వ వచనం చదువుతున్నప్పుడు పౌలు గారిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ సభలోనికి అక్కడ పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉన్నారన్న సంగతి పౌలు గారికి తెలిసిపోయి ఏం చేశాడు అని అంటే, ఈయన సేఫ్ సైడ్లో ఉండడం కోసం ఇంకా పరిసయ్యుల పక్షాన ఆయన మాట్లాడేసరికి ఈ పరిసయ్యులు అందరూ ఏమైపోయారంటే, ఈ పౌలు అనేవాడు మనవాళ్ళలా ఉన్నాడు, మన సిద్ధాంతాలే ఇతనివి, ఇతను మనం సేమ్ కదా. అలాంటప్పుడు అంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు పౌలు అంటున్నారంటే పౌలునే కదా, మనల్ని కూడా అంటున్నట్టే కదా. లేదు, ఈ పౌలు అనేవాడు మనం ఎలా కాపాడుకోవాలని చెప్పి సడన్గా ఈ పరిశీలంతా పౌలు గారి పక్షానికి వచ్చేసారు. సద్దుకాయలు ఒంటరి వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏమైపోయిందంటే అది పౌలుకు వాళ్ళకు కాదు గొడవ, ఇప్పుడు పరిశీలకు సద్దుకాయలకు మారిపోయింది గొడవ. పౌలు గారిని తప్పించేశారు అక్కడి నుంచి. అంటే సద్దుకాయలు పరిశీలు ఏంటంటే వాళ్ళు పునరుత్థానం నమ్ముతారు, ఆత్మను నమ్ముతారు, దేవదూతలు నమ్ముతారు. వాళ్ళు ఎవరు? పరిసయ్యులు. ఈ మూడు నమ్మని వాళ్ళు ఎవరు? సద్దుకాయలు. ఇప్పుడు ఇక్కడ పేతురు గారు ప్రకటించిన దాంట్లో ఏమని ప్రకటించాడు? పునరుత్థానాన్ని గురించి ప్రకటించాడు. అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించారు. ఇది వాళ్ళకు తట్టుకోలేకపోయారు, భరించలేకపోయారు. ఇక్కడ వచ్చేసి అంత కొత్తగా చెప్పేసి అంత కలవరపడుస్తున్నారని వారు బలత్కారంగా పట్టుకొని ఎవరిని పేతురు యోహాను బలత్కారంగా పట్టుకొని సాయంకాలం అయిపోయింది కాబట్టి కోర్టు ఉండదు. అందుకే ఏం చేస్తారంటే అరెస్ట్లో పెడతారు. చూడండి, సాయంత్రం పూట అరెస్ట్ చేస్తారనుకో, కోర్టుకు తీసుకెళ్లరు. అప్పుడు జైల్లో పెట్టి తెల్లని తర్వాత కోర్టుకు తీసుకెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళకు కోర్టు ఉంది, యూదుల కోర్టు అనమాట. యూదుల కోర్టును ఏమంటారంటే సన్హెడ్రిన్ అంటారు. సన్హెడ్రిన్ అనేటువంటి ఒక సభ, యూదుల సభ. సుమారుగా అందులో ఎంతమంది ఉంటారు? ఒక 72 మంది వరకు పెద్దలైన వాళ్ళందరూ ఉంటారు అందులో నికోదేము అనేటి ఆయన ఆ 70 మందిలో ఒక మెంబర్గా ఉంటాడు. అరిమతి అనే ఆయన కూడా ఒక మెంబర్గా ఉంటాడు అని చాలామంది చెప్తుంటారు. ఓకే, ఇప్పుడు ఎప్పుడు సాయంకాలం అయిపోయింది, కోర్టు లేదు కదా అని చెప్పి వీళ్ళని ఏం చేశారంటే కావలిలో పెట్టారని చూద్దాం. వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో ఆ రోజు అనేకులు నమ్మేశారు. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు అది 5,000 మంది అని డైరెక్ట్ రాసేయచ్చు. కానీ 5,000 మంది నమ్మడానికి, 5,000 మంది బాప్తిసం పొందటానికి వెనకాల ఏం జరిగింది అనే ఒక ప్రశ్న మనలో ఉండిపోద్ది. కాబట్టి అది చెప్పడానికి పేతురు గారు, యోహాను గారు 3 గంటల సమయంలో అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక బిషగాడు ఉన్నాడు, కుంటివాడు, పుట్టుకతో. అతను బాగు చేశారు. ఇదంతా ఆశ్చర్యపోయారు. అనేక మంది ఇదేంటో అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఇదే అవకాశం అని పేతురు గారు వాక్యం చెప్పారు, యోహాను గారు. ఆ వాక్యం విన్న తర్వాత అనేక మంది ఇలా ప్రభువుని నమ్ముకున్నారు అని. ఇదంతా అంటే దీని వెనకాల ఏం జరిగిందో అన్నది చెప్పడం ఆయన ఇంటెన్షన్, అంతే తప్ప ఇక్కడ స్వస్థతలు అనేవి ఏదైతే సెకండరీ, అసలు ప్రైమరీ కాదు. అపోస్తలు ఎక్కడైనా కానీ ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్కి ఇది స్వస్థత శాలనో, లేకపోతే స్వస్థత గృహమనో, లేకపోతే స్వస్థత మందిరమనో అలా ఏమైనా పెట్టుకొని కంప్లీట్గా ఒక చోట అలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడైనా ఎవరైనా చేసినట్టుగా మనకైనా కనబడుతుందా కార్యాల గ్రంథాల్లో? పోనీ యేసుప్రభు అలాంటి పని ఏమైనా చేశాడా? ఎక్కడ మనకు కనపడదు. అంటే యేసుప్రభు ఇంటెన్షన్ కానీ అపోస్తలుల యొక్క ఆంతర్యం కానీ అది కాదు. శరీర సంబంధమైనటువంటి రోగాలు, శరీర సంబంధమైన స్వస్థత అనేది ఏదైతే ఉందో అందుకోసం కాదు. ఆత్మ అనేది ఒకటి ఉంది, అది నిత్యత్వం, అక్కడికి వెళ్ళాలి, అది పరలోకం, నిత్య జీవానికి వెళ్ళాలి. కనుక అందుకోసం యేసుప్రభు అన్నాడు కదా, నేను నశించిన దానిని వెదక రక్షించడానికే వచ్చాను అని మాట్లాడతాడు ఆయన. ఆత్మలకు వైద్యుడును అని మాట్లాడుతుంటాడు ఆయన. శరీరము నిష్ప్రయోజనమైంది అన్నాడు, ఆత్మే జీవింపచేయుచున్నది అని మాట్లాడతాడు. మీరు క్షయమైన ఆహారం కోసం మీరు ఇదవుతున్నారు, అక్షయమైన ఆహారం కోసం మీరు ప్రయాసపడండి అని అంటాడు. అంటే ఆయన మాటలన్నీ, నా మాటలో ఆత్మయు జీవమునై ఉన్నవి అని మాట్లాడతాడు. కంప్లీట్గా ఆయన మాటల్లో ఆత్మీయత కనబడుతుంది. అందుకే ఇక్కడ 3వ అధ్యాయం అంతా కూడా, 3వ అధ్యాయానికి మనం టైటిల్ పెట్టుకోవాలంటే ఏమని పెట్టుకోవచ్చు? 3వ అధ్యాయం టైటిల్ చెప్పండి, ఏముంది ఇందులో అంతా కూడా? 3వ అధ్యాయంలో ఏముందండి? 3వ అధ్యాయంలో మెయిన్ మీకు కనిపించిన విషయం ఏంటి?
పుట్టింది మొదలుకొని కుంటివాడైనటువంటి మనుషుడు స్వస్థత పట్టం. అదే కదా, పుట్టింది మొదలు కుంటివాడైనటువంటి భిక్షగాడు స్వస్థపడ్డాడు. దాని ఫలితంగా ఆ రోజు పేతురు యోహానుల ప్రసంగానికి ఎంతమంది బాప్తిస్మం పొందారట? ఎంతమంది రక్షణలోనికి వచ్చారు? 5,000 మంది పురుషులు, స్త్రీల సంఖ్య లేదు. ఇది 3వ అధ్యాయం 1 నుంచి 4వ అధ్యాయం 4వ వచనం వరకు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు. మా జీవితంలో మీరు మాకిచ్చిన వాక్యాన్ని బాగా నేర్చుకుంటూ మా ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటూ అనేక మంది జీవితాలను మీ వాక్యంతో కట్టి మీ చెంతకు చేరే ధన్యత మీ పిల్లలుగా మాకు ఇవ్వండి. సంఘంలోని కుటుంబాలు, సమస్యల్లో ఉన్న మీ పిల్లలు, ప్రార్థన అవసరతలు కోరిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ చిత్తాన్ని వారి పట్ల జరిగించి వారి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.